నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. నౌకల రూట్లను క్లియర్ చేసేందుకు బాల్టిమోర్ బ్రిడ్జ్ పేల్చివేత, వీడియో వైరల్. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పోటెత్తిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఘర్షణలతో రాష్ట్రం రణరంగం. 76.50% దాటిన పోలింగ్. తెలంగాణలో 64.63% పోలింగ్ నమోదు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో అత్యల్పం. హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వాటర్లు. విజయవాడ హైవేపై వాహనాల రద్దీ. టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు. టాస్ కూడా పడకుండానే గుజరాత్ కోల్కతా మ్యాచ్ రద్దు. బాలీవుడ్లో బంపర్ ఆఫర్. అక్షయ్ కుమార్ సరసన మలయాళీ భామ కీర్తి సురేష్. టాటా నెక్సస్ నయా మోడల్ ప్రారంభ ధర 8 లక్షలు. రెండు నెలల క్రితం అమెరికాలోని బాల్టిమోర్లో ఉన్న ఓ బ్రిడ్జ్ను నౌక ఢీకొట్టడంతో ఆ వంతెన కూలిన విషయం తెలిసిందే. అయితే భారీ ఎత్తున నదిలో స్టీల్ ఉండిపోవడంతో ఇప్పుడు దానిని పేల్చివేశారు. కార్గో షిప్ డాలీని చుట్టిన శిథిరాలను తొలగించేందుకు చాలా నియంత్రణతో స్టీల్ మెస్ను పేల్చివేశారు. ఎటువంటి నష్టం జరగకుండా ఈ ప్రక్రియను చేపట్టారు. కూలిన బ్రిడ్జికు బాంబులు పెట్టి పేల్చివేశారు. అయితే రవాణా నౌకలు వెళ్లే రూటును క్లియర్ చేసే ప్రక్రియలో భాగంగా కూలిన బ్రిడ్జిను పేల్చివేశారు. వాస్తవానికి వెదర్ సరిగా లేకపోవడం వల్ల 2 సార్లు పేల్చివేతను సోమవారం నిలిపివేశారు. దాలి నౌకను చుట్టిన ఇనుప ముక్కలను తీసివేసేందుకు మరో ప్లాన్ వేశారు. సుమారు 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్సిస్ ట్రాకీకి బ్రిడ్జ్ మార్చి 26వ తేదీన కూలింది. డాలీ నౌక అదుపు తప్పి ఢీకొట్టడంతో ఆ బ్రిడ్జి కూలిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలకు ముందు గంగా సప్తమి సందర్భంగా దదద్వమేధ ఘాట్లో గంగానదికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. వారణాసి లోక్సభ నియోజకవర్గం నుండి మోదీ 2014-2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. మూడోసారి పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. మోదీపై యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. జూన్ 1-7 విడతలో భాగంగా వారణాసి లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. నామినేషన్ కార్యక్రమం అనంతరం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, లోక్దళ అధ్యక్షుడు జయంత్ చౌహారి, ఎల్జేపీ చీఫ్ విరాగ్ పాస్వాన్, ఆప్నాదల్ అధ్యక్షురాలు అనురాగ్ ప్రీ పటేల్, సుహేల్ దేవ్, భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాష్ రాజ్భర్ సహా ఎన్డీఏ భాగస్వామి పార్టీల నేతలు పాల్గొనున్నారు. వీరిలో ఏపీ నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్, పుష్కర్ సింగ్ ధామి, మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయి, ఏక్నాథ్ సిండే, భజన్ లాల్ శర్మ, హేమంత్ బిశ్వ శర్మ, నాయాబ్ సింగ్ సైని, ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్ తమంగ్, మానిక్ సాహా పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు కర్రలు రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలు చోట్ల వాహనాలు ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఒకచోట ఏకంగా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఏ నియోజకవర్గం అనే తేడా లేకుండా ఘర్షణలు జరిగాయి. ఘటనలపై టీడీపీ, వైసీపీ పోటీపడి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇరు పార్టీలను హెచ్చరించింది. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో అడ్డుకునేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. గజపతి నగరం నియోజకవర్గంలోని కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ అధికారిపై వైసీపీ నేతలు దాడి చేశారు. పల్నాడు జిల్లా రెడ్డచింతల మండలం జట్టిపాలెంలో టీడీపీ నేతలు ఈవీఎంను ధ్వంసం చేయడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. తర్వాత కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేసి పోలింగ్ను కొనసాగించాల్సి వచ్చింది. పాయకరావుపేట నియోజకవర్గం కొత్తరేవు పోలవరం గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు. పల్నాడు రాజుపాలెం మండలం గణపవరంలో వైసీపీ నేత మర్రి సుబ్బారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దాడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు గౌతమ్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నార్సింగ్ మండలం బల్లూరు గ్రామంలో నేను నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ఈ ఓటర్లందరూ కూడా మనకి సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి వచ్చే సువర్ణ అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాను. అలాగే పక్క గ్రామాలు కానీ లోకల్లో అందుబాటులో లేని వాళ్ళు కూడా ఈ ఓటును దూరం నుంచి వచ్చైనా సరే మన ఒక్క ఓటు లేకపోతే ఏమవుతుంది అని అనుకోకుండా దయచేసి అందరూ కూడా ప్రతి ఓటు అమూల్యమైంది కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ సరళంగా జరిగే ఎన్నికలు సరళంగా జరిగేటట్టు చేస్తారా? నేను వచ్చేటప్పటికి ఆ ఎస్ఐని పాపం బండబూతులు నా కొడక నువ్వేం చేస్తున్నావు రాను ఈఓ గారి మీద నా కొడక ఎంతగా ముడిపోయినవని ప్రత్యక్షంగా అంత భయంకరంగా బూతులు మాట్లాడుతూ పోలీసుల మీదకి ఒంటి కాలుతూ, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ మీదకి ఒంటి కాలుతూ పోయి బూత్ క్యాప్చరింగ్కి బయలుదేరితే ఏం చేయాలా? పీఓ గారు ఏమంటున్నారు సార్ ఈ విషయం మీద? అది మీరు అడగాల. నేను ఇప్పుడు సక్రమంగా ఓటింగ్ సరిపోయేదానికి వచ్చాను, ఇతర దౌర్జన్యానికి ఎదుర్కొనేదానికి వచ్చాను. మేము సాఫీగా ఈ నియోజకవర్గం మొత్తం ఈ గ్రామంలో కూడా సక్రమంగా ఓటింగ్ జరగాలనేది మా భావన. అతను ఈ ఓటింగ్ని ఆపి బూత్ క్యాప్చరింగ్ చేసి పోలీసుల మీద దౌర్జన్యం చేసి రక్షణగా ఉన్నటువంటి పోలీసుల మీద దౌర్జన్యం చేసేది ఏంటి? డిపార్ట్మెంట్ పోలింగ్ అధికారుల మీద దౌర్జన్యం చేసేది ఏంటిది? దౌర్జన్యానికి కాలం చెల్లింది. సాయంత్రం 6 గంటలతో ఇతని దౌర్జన్యానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పి తన చిత్తుగా ఉడించమన్నారు. చిన్న చిన్న ఘటనలు మినహా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. 2019తో పోలిస్తే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. 2019లో 62.77% ఓటింగ్ నమోదైతే ఈసారి 64.93% ఓటింగ్ నమోదైంది. అయితే పూర్తి ఓటింగ్ శాతాన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ వెల్లడించనుంది. పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో 72% ఓటింగ్ దాటింది. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.47% పోలింగ్ జరగగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యల్పంగా 46.8% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ఓటింగ్ జరగగా రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉదయం నుండి సాయంత్రం వరకు మందకొండిగా పోలింగ్ కొనసాగింది. వరుస సెలవులు రావడం ప్రజలు టోర్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. కొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ స్టేషన్లలో రద్దీ పెద్దగా కనిపించలేదు. సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో 50% కూడా పోలింగ్ నమోదు కాలేదు. మల్కాజ్గిరి, చేవెళ్లలో 50% పోలింగ్ దాటింది. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.47% పోలింగ్ నమోదు కాగా ఖమ్మంలో 75.19% పోలింగ్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్కు ప్రయాణం అవుతున్నారు. దీంతో నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలం పంతంగి టోల్గేట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ టోల్గేట్ ద్వారా సాధారణ రోజుల్లో 30 నుండి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సోమవారం తిరుగు ప్రయాణంలో 45 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్గేట్ సిబ్బంది తెలిపారు. మంగళవారం కూడా జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగనుంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని వెల్లడించారు. ఈసారి ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగిందని, ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేశారని మీనా వెల్లడించారు. గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారి సంఖ్య ఈసారి తక్కువేనని అన్నారు. సాయంత్రం 5 గంటల నుండి 68% పోలింగ్ నమోదైందని తెలిపారు. మరిన్ని అంశాలు పరిశీలించిన తర్వాత తుది పోలింగ్ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని తెలిపారు. రీపోలింగ్కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. ఇవాళ పోలింగ్ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులపై రేపు ఎన్నికల పర్యవేక్షకులు, ఆర్ఓలు అన్ని పార్టీల అభ్యర్థులతో సమావేశమై చర్చిస్తారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. When the final percentage of poll we will give only after tallying the figures given by the political parties in their 17C. A tally చేసిన తర్వాత మేము అందరికి ఫైనల్ ఫిగర్ చేస్తాము. బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ that this time polling percentage has increased. A large number of people from those native people coming outside the state, young people, even old people also, they have come and voted in a large manner. So this is my point. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, మాట్లాడితే ప్రధాని మోదీ ఛాలెంజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ నాయకుడికే దిక్కులేదని విమర్శించారు. తమ స్థాయిని ఆలోచించి ప్రధానికి సవాల్ విసరాలని సూచించారు. తమ అజెండాలో లేని అంశాలను కూడా తమపై రుద్దే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం వారిలో అబద్ధాలు చెప్పి ఓటర్లను అడగలేమన్నారు. తెలంగాణలో పోలింగ్ సమయంలో ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో కొంత పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఓటింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేందుకు, ఓటింగ్ సరళి పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారని తెలిపారు. అందుకే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. బీజేపీకి తెలంగాణ అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీకే ఓటు వేస్తామని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బాహాటంగా చెప్పారన్నారు. రాజకీయ పార్టీ కార్యకర్తలు, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేక మరొక పార్టీ కావచ్చు, బీజేపీ కార్యకర్త కావచ్చు, అందరూ సమ్మేళనంతో మరి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు. నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా, ఎందుకంటే మనము ప్రత్యర్థులమే తప్ప మన శత్రువులం కాదు. రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు. కాబట్టి ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా మరి సమ్మేళనంతో వివరించారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలని చూడకుండా చాలామంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు కానీ, లేక రాహుల్ గాంధీ కానీ, ప్రజలు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోలేదు. ఎంతంటే ఆయన మాటలను చూస్తే గ్రామాలన్నీ కూడా అగ్గి రగలాలి, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో సీరియస్గా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి. ఏపీలో జరిగిన పోలింగ్ ప్రజల నుండి భారీ స్పందన లభించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీ నేతలు పోలింగ్ సరళిపై సంతోషం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు. ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారని, గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదని తెలిపారు. సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమే ఇవాళ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందని అభివర్ణించారు. ఓటింగ్పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారని, ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్లో ఉన్నారని సజ్జలు వివరించారు. టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని అన్నారు. పేద ప్రజల అభివృద్ధే తమ అజెండా అని, పేదల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిని స్పష్టం చేశారు. టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేయడమే కాకుండా ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారని, అయితే వైసీపీ శ్రేణులు ఎక్కడా నియంత్రణ కోల్పోలేదని, వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించారని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం, మహిళల కోసం
ఏ పేద వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆ వర్గాలన్నీ, ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీస్సులు ఎవరికున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పాటుపడితే, ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారో అవి ఈరోజు పోలింగ్ సరళిని కానీ, సుదీర్ఘంగా క్యూలు గట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం, ఆ ఆశీస్సులు ప్రతిబింబించాయి. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం 75%. మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఈవీఎంలో నిక్షిప్తమైంది. దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పొచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ, లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసల వరకు నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు, అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్లారు. అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం. కాంగ్రెస్ అధికారంలో ఉందనే అహంకారంతోనే బీఆర్ఎస్ ఎంపీ టీసీ సంగన్నపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు మట్టం భిక్షపతి వేర్వేరుగా మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అధికార అహంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతున్నారన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో అల్లర్లు సృష్టించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు సహకరించి న్యాయం వైపు ఉండాలని మాట్లాడుతున్న చంటి క్రాంతికిరణ్ కోరారు. ఎంపీటీసీపై జరిగిన దాడి గురించి నిజానిజాలు తెలుసుకుని సంఘానికి న్యాయం చేయాలన్నారు. ఏదైతే హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఇంకా దబాయిస్తుందనే భావన ప్రజల్లో ఉన్నది. అంతేకాకుండా కేసీఆర్ గారు అమలు చేసిన హామీలను కూడా తుంగలోకి తొక్కే వ్యక్తి, వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్న వ్యక్తి వారిచ్చిన 6 గ్యారంటీలని ఎట్లా అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ దిశగానే ఈనాటి ఓటింగ్ మా నియోజకవర్గం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పవనాలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించినాయి. అయితే మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో, ఆందోళన నియోజకవర్గంలో మా నియోజకవర్గానికి చెందిన మంత్రి దామోదర రాజనరసింహ గారు తన అధికార అండతోని మా పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచుల్ని, అట్లాగే మాజీ ఎంపీటీసీలని, ఎవరెవరైతే వివిధ పనులు చేసినరో వాళ్ళందరికీ బిల్లులు ఆపేస్తానని చెప్పి బెదిరించి బలవంతంగా వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. గత 3 రోజులుగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా మా వాళ్ళను బలవంతంగా చేర్చుకొని తమ మెజార్టీని సాధించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకు మెజార్టీ తగ్గుతుంది కనుక ఇటువంటి వ్యక్తులందరినీ కూడా తీర్చుకోవడం వల్ల మెజార్టీ సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇటువంటి పన్నాగాలకు పాల్పడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి అనేక ఒడిదుడుకులను, విద్రోహాలను ఎదుర్కొని టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఇప్పుడు కూడా మేము ఆందోళనలో మా వ్యక్తుల్ని కోవటులుగా మార్చుకొని, ఎందుకంటే ప్రజల మద్దతు కూడగట్టడంలో, ప్రజల మనసులు గెలవడంలో విఫలమై ఇప్పుడు మా పార్టీలో ఉన్న కోవట్లను పెంచి పోషించి అతనికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఓటు రూపంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నిజంగా ఇది అనైతికం. దామోదర రాజనరసింహ నిజంగా
ఆయనకు మాతో తలపడే దమ్ము ఉంటే కనుక ఇటువంటి కోవటు రాజకీయాలు మాని తాను ప్రజలకు ఏం చేస్తున్నాడో చెప్పి ఓట్లు అడగాలని చెప్పి, భవిష్యత్తులో ఓట్లు అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సాంకేతికం వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాచర్లలో టీడీపీ గుండాలు బరితెగించి విధ్వంసం సృష్టించారని, దాడులపై మేము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. వాళ్లే అభ్యర్థుల్లో వ్యవహరించారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలు అందరూ కూడా 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు ఒకరుండి నన్ను ముందుకు నడిపించడం, అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా 7 మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది. నిన్న 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఐల్ని ఎస్ఐల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మేము లేదు, ఫోన్లు ఎత్తే పనే లేదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈరోజు విత్డ్రా చేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లాలకు మద్దతు తెలిపారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మాట్లాడే గొంతుకులు తక్కువైన సందర్భంలో వీరు గొంతుకగా తెర మీదకు వచ్చినటువంటి తీర్మాన్ మల్లను గెలిపించి చట్టసభల్లో పంపించడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి తన మంచి మనసును నిలుపుకున్నటువంటి వ్యక్తి తీర్మాన్ మల్లన్ అని అన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నామినేషన్ వేసిన మేమందరం ఈరోజు తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తీర్మానం వలనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. అన్న మీద అభిమానంతోటి అన్న చేసే మంచి పనుల కొరకు ఇతర చేసుకోవడం జరిగింది. నా డీటెయిల్స్ చెప్పాలా? నా పేరు సోమగారి నరేందర్, మాది హుజూర్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను. నేను ఈ వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల కౌన్సిల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బై ఎలక్షన్స్ 2024 జరుగుతున్న ఈ సందర్భంలో నేను ఒక పట్టభద్రుడిగా ఉన్నాను కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచన చేసి, ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితుంది, ప్రజల్లో కూడా ఓటర్లలో కూడా ఒక స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చేట్టు ఉంటుందని చెప్పేసి నేను ఆలోచించుకొని ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. మొన్న 9వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఈ రాష్ట్రంలో రాజకీయం చాలా
చాలా శరవేగంగా మారుతున్న ఈ సందర్భంలో నేను పోటీలో ఉండడం ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు వాస్తవానికి ఎటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, పేద ప్రజల పక్షాన, అవసరం ఉన్నటువంటి ప్రజల పక్షాన మాట్లాడగలుగుతారు, కొట్లాడగలుగుతారని ఆలోచన చేసినప్పుడు ఈ నాకు కనిపించినటువంటి నామినేషన్ వేసిన వాళ్ళలో నాకు వినిపించినటువంటి ఒకే ఒక పేరు తీన్మార్ మల్లన్న. ఆయన గత కొంతకాలంగా తన నిండు వేసవిలో అహ్మదాబాద్ను ముంచెత్తిన అకాల వర్షం, ఐపీఎల్లో 2 సార్లు ఫైనల్కు చేరిన గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లింది. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరగాల్సిన మ్యాచ్ వరుణ అంతరాయంతో టాస్ పడకుండానే రద్దయింది. సాయంత్రం నుండి ఉరుములతో కూడిన వర్షం గుజరాత్కు సాకిచ్చింది. ఇరు జట్ల సారథులతో చర్చించి అంపైర్లు రాత్రి 10:42 మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 2 జట్లకు చెరో పాయింట్ కేటాయించిన టైటాన్స్కు అసంతృప్తి తప్పలేదు. ఈ సీజన్లో ఒక మ్యాచ్ వర్షార్పణం అవడం ఇదే ప్రథమం. మలయాళీ భామ కీర్తి సురేష్కు గత ఏడాది బాగా కలిసొచ్చింది. తెలుగులో దసరా, బోలాశంకర్ విజయాలు ఆమె కెరియర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం ఈ భామ తమిళంలో 3 సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు ఈ ఏడాది బేబీ జాన్ చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేస్తుంది కీర్తి సురేష్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చిత్రీకరణ జరుపుకోనుంది. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ హిందీలో బంపరాపను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరిద్దరు కాంబినేషన్కు బాలీవుడ్లో మంచి క్రేజీ ఉంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. హీరోయిన్ పాత్ర కోసం ఆలియా భట్, కిరియా అద్వానీల పేర్లను పరిశీలించిన చిత్ర బృందం చివరకు కీర్తి సురేష్ను కన్ఫర్మ్ చేసిందని తెలుస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్లో ఆమె కెరీర్ మరింత ఊపందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సస్లో నయా వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా మోటార్స్. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ రకం ప్రారంభ ధర 7,99,000 రూపాయలతో 4 రకాల్లో లభించనున్న ఈ మోడల్ నెక్సస్ స్మార్ట్ ధర 8.15 లక్షలు, నెక్సస్ స్మార్ట్ ప్లస్ 9.20 లక్షలు, డీజిల్ మోడల్ 9.99 లక్షలు, స్మార్ట్ ప్లస్ ఎస్ మోడల్ పెట్రోల్ రకం 9.80 లక్షలుగా నిర్ణయించింది. పాత మోడల్తో పోలిస్తే ఎంట్రీ లెవెల్ మోడల్ ధర 16,000కు తక్కువగానే విక్రయిస్తున్నది. 7 అంగుళాల టచ్ స్క్రీన్, 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రికల్ స్టెబిలిటీ కంట్రోల్, రియల్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లతో రూపొందించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నౌకల రూట్లను క్లియర్ చేసేందుకు బాల్టిమోర్ బ్రిడ్జ్ పేల్చివేత, వీడియో వైరల్. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పోటెత్తిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఘర్షణలతో రాష్ట్రం రణరంగం, 76.50% దాటిన పోలింగ్. తెలంగాణలో 64.63% పోలింగ్ నమోదు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో అత్యల్పం. హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వాటర్లు, విజయవాడ హైవేపై వాహనాల రద్దీ. టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు, టాస్ కూడా పడకుండానే గుజరాత్ కోల్కతా మ్యాచ్ రద్దు. బాలీవుడ్లో బంపర్ ఆఫర్, అక్షయ్ కుమార్ సరసన మలయాళీ భామ కీర్తి సురేష్.
టాటా నెక్సస్ నయా మోడల్ ప్రారంభ ధర 8 లక్షలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.